It took me a minute to notice it. It was holding me back. It's time to move. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ గాయ్స్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే, చాలామంది చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్న వ్లాగ్ అనమాట. నువ్వు ఇంత గోల్డ్ ఇంత సిల్వర్ ఎలా కొనుక్కోగలిగావో ఆ వీడియో చెయ్యి, మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని. ద రీజన్ వై ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ వీడియో గాయ్స్, తెలిస్తే మీరు షాక్ అవుతారు. నేను మీకు ముందే పెద్దగా ఇస్తున్నాను అనమాట డిస్క్లైమర్. నాలా మాత్రం మీరు ఎవ్వరు గోల్డ్ కొనద్దండి ఆర్ సిల్వర్ కొనుక్కోకండి. బికాజ్ నేను చేసే పద్ధతి ఈజ్ వెరీ 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 బ్యాడ్ పద్ధతి. నాకు తెలిసి ఎవ్వరూ అది చేయకూడదు. ఐ యామ్ ఎ బ్యాడ్ గర్ల్ కాబట్టి నేను ఆ పనులు చేస్తానన్నమాట. సో మీకు ముందే వార్నింగ్ ఇస్తున్నాను, అలా మాత్రం ఎవరు చేయకండి. సో ఎస్ గాయస్, బై నా హానెస్ట్గా చెప్పాలి అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నెంబర్స్, బట్ డెఫినెట్లీ ఐ డూ ఓన్ few kgs of gold and almost like 50 kgs of silver or something. సో ఇదేమీ నిన్న మొన్న వచ్చింది కాదు. సిన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఐ బీన్ బయింగ్ సంథింగ్ అనమాట. లైక్ కొంచెంగా. ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ అట్ వన్స్ ఫర్ షూర్. సో నేను ఎలా కొనగలిగాను అనేది ఇప్పుడు టాపిక్, రైట్? నేను ఎలా కొంటానంటే గాయస్, నేను ఇంపల్సివ్ బయర్ని అనమాట. విచ్ మీన్స్ నాకు కొనాలి అనిపిస్తే కొనేసుకునే టైప్. నేను మంచి చెడు ఆలోచించే టైప్ కాదనమాట. అందుకే చెప్తున్నా మీకు, నాలాగా మాత్రం మీరు ఉండకండి, కొనకండి అనేసి. సో అందరూ ఎలా చేస్తారు పద్ధతిగా, మంత్లీ ఇంత అని సేవ్ చేసుకొని అలా కొనుక్కుంటారు, ఎంత వస్తే అంత, రైట్? నాకు అంత ఓపిక ఉండదు గాయస్. నాకు ఈ మినిట్ కొనుక్కోవాలనిపించిందంటే నేను ఏం చేస్తానంటే, మమ్మీ నా నగల్లో ఏదన్నా బ్యాంక్లో లోన్ పెట్టేసి ఆ డబ్బుతో నాకు ఈ నెక్లెస్ కావాలి, నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను, వాసు దగ్గరైనా అంకుష్ దగ్గరైనా ఎవరి దగ్గరన్నా లేదా స్టోర్లో అయినా ఎక్కడన్నా, సో నువ్వు వాళ్ళకి పంపించేసేయి, వాళ్ళు ఇది నెక్లెస్ పంపించేస్తారని చెప్తాను అనమాట. సో అలా కొనుక్కునేసి తర్వాత నేను కట్టుకుంటా. అది కామెడీ అనమాట. సో బ్యాంక్ లోన్ వచ్చి నేను ఏం చేస్తానంటే గైజ్, ఐ విల్ నాట్ వెయిట్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ టు రీపే ఆర్ పే ఆఫ్ మై లోన్. నేను ఎలా అంటే నా టార్గెట్ 10 months అని పెట్టుకుంటా అనమాట. అట్ ద మ్యాక్స్ 10 months లోపల కడతాను. బట్ 99.999% నేను ఎప్పుడు కనుక 10 months కూడా వెళ్ళనియను, ముందరే కట్టేస్తానమాట. మంత్లీ $2,000 పంపించడం, $3,000 పంపించడం, ఎంత ఉంటే అంత పంపించడం, అలా చేసేసేదాన్ని అనమాట. సో దట్ ఈజ్ హౌ నా దగ్గర ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫామ్ అయిందనమాట. నాకు తెలిసి నా లైఫ్లో ఒక్కసారి కూడా ఇప్పటి వరకు ఓకే లంసమ్ అమౌంట్ నేను సేవ్ చేసుకున్నా, ఇప్పుడు గోల్డ్ కొనుక్కుంటున్నా అనేసి ఇప్పటి వరకు లేదు గైజ్ నా లైఫ్లో. ట్రస్ట్ మీ, ఒక్క చిన్న నగ కూడా నేను అలా కొనుక్కోలేదు నాకు తెలిసినంత వరకు అయితే. ఎవ్రీ టైం నేను ఇలాగే చేసేదాన్ని అనమాట. అండ్ ఆల్సో బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్కి గోల్డ్కి సమ్వేర్ ఫ్రమ్ 80 paise to ₹1 అనుకుంటా గైజ్ ఇంట్రెస్ట్, విచ్ ఇస్ సో గుడ్ రేట్. అండ్ ఆల్సో మమ్మీ వాళ్ళు ఎలాగో బ్యాంక్లోనే జాబ్ చేసేవాళ్ళు కాబట్టి అంతా మమ్మీ పేరు పైన ఆపరేట్ చేస్తుంది అనమాట. నాకు కొంచెం ఈజీ అయిపోయింది, నాకు కొంచెం ఏం టెన్షన్ లేకుండా నేను ఇక్కడ ఉన్నా కూడా నాకు ఐ వాజ్ నెవర్ హ్యావింగ్ దట్ ఇష్యూ అనమాట. అండ్ ఆల్సో కొన్ని టైమ్స్ ఏం చేసేదాన్ని అంటే, మా పెద్దమ్మల దగ్గర కాస్త మనీ ఉండేవన్నమాట. వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకైనా బ్యాంక్లో తక్కువ ఇంట్రెస్టే ఇస్తారు గైస్ పెడితే. సో నేను ఏం చేస్తానంటే, నాకు కావాల్సిన గోల్డ్ ఏదన్నా కావాలి అని అనిపించింది అనుకోండి, మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర తీసేసుకొని నేను మా పెద్దమ్మ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేసేదాన్ని అనమాట. అదైనా కూడా లేట్ చేయకపోయేదాన్ని, అదైనా ఫాస్ట్గా కట్టేసేసేదాన్ని అనమాట. తీసుకుంటే కట్టేయాలి అన్న పిచ్చి ఉంటుంది మళ్ళీ నాకు. మధు ఎప్పుడు అంటాడనమాట, అప్పు మాత్రం చెయ్యకే, నువ్వు ప్రశాంతంగా ఉంటానంటే చేసుకో, లేకపోతే చేసిన రోజు నుండి కట్టాలని సాగొడుతుంటావు అనేసి అంటుంటాడు. దట్ ఈస్ హౌ మా మైండ్ బిల్డ్ అయింది గాయస్. సో నాకు వర్కౌట్ అవుతుంది అది. ఎందుకంటే నేను అప్పు తీసుకొని కొనుక్కున్నా కూడా నేను కట్టేసుకోగలుగుతా అన్న నమ్మకం నాకు ఉందన్నమాట. 99.9% ఆఫ్ ద పీపుల్ ఒకవేళ అలా చేయలేకపోయారనుకోండి,
దిస్ ఈజ్ వెరీ 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 బ్యాడ్ ఐడియా. నేను చెప్తున్నా కదా గైస్, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ గుడ్ ఐడియా. సో అది అక్యుములేట్ అవుతూ ఉంటుంది ఇంట్రెస్ట్. ఆ నగ రాదు, ఇప్పుడు కొనుక్కున్న నగ మనకి అంత ఆనందాన్ని ఇయ్యదన్నమాట. సో that is how I used to buy all my gold jewelry and silver jewelry అన్నమాట ఈ పాయింట్ వరకు. అండ్ పెళ్ళైనప్పటి నుంచి లైక్ మధుని అడిగి కొనుక్కుంటున్నావా లేదా మధు కూడా నగల్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడా అట్లా ఆ క్వశ్చన్కి ఏంటంటే ఆన్సర్, హీ నోస్ గైజ్. ఒకవేళ నేను కొనుక్కున్నా నా నెత్తి వరకు తెచ్చుకోను అనేసి తనకు తెలుసు అనమాట. నాది నేను కట్టేసుకోగలుగుతా, నాది నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతా అని తనకు నమ్మకం ఉంది. సో హీ నెవర్ క్వశ్చన్ మీ ఆర్ హీ నెవర్ లైక్ ఎట్లా అంటే ఎందుకు కొంటావు ఇంత, ఇట్లా కొనకు అట్లా కొనకు అని ఏం చెప్పడు అనమాట. అదేదో షేర్స్లో పెట్టు అట్లా పెట్టు ఇట్లా ఏమీ చెప్పడు తను. నువ్వు ఎంత కష్టపడతావో నాకు తెలుసు, నువ్వు పడిన హార్డ్ వర్క్కి నీ డబ్బుకి నీకు తెలుసు నువ్వు ఎలా న్యాయం చేసుకోవాలో. సో నేనేం పెద్ద క్వశ్చన్స్ అట్లా డామినేట్ చేసే టైపే కాదనమాట. తర్వాత ఏంటి అంటే ఇప్పటి వరకు లక్కీగా ఈరోజు ఈ వీడియో చేసేంత వరకు లక్కీగా ఏంటి అంటే మధుని రావాల్సిన సిచ్యువేషన్ రాలేదన్నమాట. నాకు ఇంకా అరే బుజ్జు నాకు నేను నగలు కొనుక్కుంటున్నాను నువ్వు కట్టేసేయి అనేసి నాకు ఆ సిచ్యువేషన్ రాలేదన్నమాట, టచ్ వుడ్. అండ్ ఫ్యూచర్లో ఐ హోప్ మా ఆయన ఇంకా బాగా సంపాదించేస్తే మొత్తం మనకే కదా గైజ్, ఇంకెవరికి ఇస్తారు వాళ్ళు మాత్రం, ఏదో వాళ్ళ పేరెంట్స్కి ఆర్ వైఫ్కే ఉంటే. సో ఏదన్నా కొనుక్కోవచ్చు ఏమన్నమాట. అండ్ లక్కీలీ హీ ఈజ్ లైక్ దట్, ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయడు. అండ్ ఆల్సో అడిగితే కూడా నో చెప్పే టైప్ కాదనమాట. మేబీ ఈ మంత్ కష్టమవుతుంది నెక్స్ట్ మంత్ తీసుకో అట్లా అంటాడేమో కానీ హీ విల్ నెవర్ సే నో అనమాట. నేనే కొంచెం ఇప్పుడు ఏంటంటే రియలైజేషన్ జోన్కి వచ్చాను సూన్, లైక్ ఇంకా మీట ఇంపల్సివ్ బయర్ లాగా కాకుండా. అండ్ ఆల్సో there is a limit for anything అని అనిపిస్తుంది guys, and I hope I reach that limit in buying gold and silver, and I need to start looking into some other investments going forward అనేసి అనుకుంటున్నాను అనమాట. అండ్ చెప్తున్నా కదా guys, గోల్డ్ సిల్వర్ గోల్డ్ బార్స్లోనో లేదా ఈ పేపర్స్ షేర్స్ వీటిలో ఉంటాయి చూడండి, వాటిల్లోనే పెడితే ఇన్వెస్ట్మెంట్ అని అంటారు చాలామంది. ఐ కైండ్ ఆఫ్ డిజగ్రీ ఫర్ దాట్. ఎందుకు అంటే నేను ఒప్పుకుంటా గోల్డ్ బార్ కొంటే ఎంతకుందో అంతకు రేటు బయటకు మనకు వచ్చేస్తుంది మనం ఎప్పుడు అమ్మాలి అని అనుకున్నా. ఆర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ గాయస్. అది నేను బల్లబుద్ధి చెప్తాను. మనము ఒక నెక్లెస్ పైన 1,00,000 ఎక్స్ట్రా పెడతామేమో వేస్టేజ్కి మేకింగ్కి, ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ దట్ ఈజ్ అ స్టోన్ జ్యువెలరీ ఎక్స్ట్రా స్టోన్స్కి. అదే స్టోన్ జ్యువెలరీ కాకుండా ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ అయితే జస్ట్ మేకింగ్ వేస్టేజ్ అనమాట. కానీ ఎప్పటికైనా గోల్డ్ పెరిగేదే కదా, తగ్గదు. సో పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టిన దానికంటే ఎక్కువే వస్తుంది కానీ ఇట్ విల్ నెవర్ లెట్ us డౌన్ అనిపిస్తుంది నాకు. ఆ 50,000 60,000 మేకింగ్ వేస్టేజ్లో మనం పెట్టింది ఎప్పుడో సర్పాస్ అయిపోతుందని నాకు అనిపిస్తుంది అనమాట. ఒక గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి. అదే ఈరోజు కొని రేపు అమ్మేస్తా నెక్లెస్ అంటే డెఫినెట్లీ ఆ వేస్టేజ్ మేకింగ్ అనేది డెఫినెట్లీ బొక్కబడుతుంది, నేను కాదని చెప్పను, ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుండదు కాబట్టి. బట్ మనకు ఆ సిచ్యువేషన్ రానంత వరకు ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ అలాంటి పీకల మీద వరకు వచ్చే సిచ్యువేషనే వస్తే ఐ వుడ్ సే మనం లోన్ పెట్టుకుంటాం కానీ ఇవాళ కొని రేపు అమ్మేయాలని అనుకోం కదా. సో నా బ్రెయిన్ అయితే అలా ఆలోచిస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు మై పేరెంట్స్, మా మమ్మీ డాడీ ఆల్సో లైక్ మా అక్క తిడుతుంది గైజ్ నన్ను, సేవింగ్స్లో డబ్బులు పెట్టుకోవాలి, అంత ఉండాలి ఇంత ఉండాలి, ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు, ఎన్ని కొంటవే ఆపవా, నీకు ఇంక నీ లిస్ట్కి ఇంకా ఇది ఉండదా అది ఉండదా అంటుంది అనమాట. బట్ నాకేంటంటే గైజ్ నాకు ఇలా వేసుకుంటే సెట్గా ఇలా నీట్గా అట్లా కంప్లీట్ లుక్ ఉండాలన్నమాట. సో నేను అలా ప్లాన్ చేసుకొని కొనుక్కుంటూ ఉంటానన్నమాట నగలు. సో మై సిస్టర్ ఈజ్ అగైనెస్ట్ టు మై స్పెండింగ్ అనమాట, ఆర్ ఎల్స్ మై పర్చేసింగ్ ఐడియా ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్. మై మామ్ అండ్ డాడ్
తిట్టేది మా నాన్న ఏమన్నారు కానీ పాపం మా మమ్మీ తిడుతుంది మా అక్కతో పాటు కలిసి, నువ్వు చేసేది మాకేం నచ్చట్లే అట్లా ఇట్లా అని. బట్ నౌ దట్ ద గోల్డ్ రేట్స్ ఇవన్నీ చూశాక వాళ్ళు దే ఆర్ లైక్ కామ్గా ఉంటున్నారు అనమాట కాస్త. సో పోన్లే తక్కువ ఉండేటప్పుడే చేంజ్ చేసుకుంది ఇది అన్నట్లుగా కూర్చుని నౌ దే ఆర్ లైక్ కైండ్ ఆఫ్ కామ్. నేను ఎక్కిరిస్తుంటాను అనమాట. ఎందుకే నన్ను తిట్టారు అప్పుడు, నేను చేసిందంతా తప్పని తిట్టారు, ఇప్పుడు మీరు మాట్లాడని ఎక్కిరిస్తూ ఉంటాను అనమాట. స్టిల్ మై మామ్ సేస్ నీలాగా మాత్రం ఆత్రపడే వాళ్ళు ఎవ్వరు ఉండరు అనేసి అని తిడుతుంది అనమాట. సో ఐఎమ్ టెలింగ్ యూ గైస్, ఐ ఆమ్ వెరీ 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 బ్యాడ్ గర్ల్. సో నాలాగా మాత్రం మీరు గోల్డ్ కొనొద్దండి ఆర్ సిల్వర్ కూడా కొనొద్దండి. అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కొనే స్టేజ్లో కూడా లేమవ్వడం. ద రేట్స్ ఆర్ లైక్ స్కై రాకెటెడ్. అండ్ తెలిసి అంత పెట్టాలంటే మనసు ఒప్పదు గైస్, హానెస్ట్గా చెప్తున్నాను. 2023 అప్పుడే మా పెళ్ళైంది, కాదు 2024. ఓకే 2023 కూడా వేసుకోవచ్చు. హౌస్ వార్మింగ్కే నేను కొన్ని నగలు బాగానే కొనుక్కున్నా కదా. అప్పటికి 2024 మా పెళ్ళికి అసలు డిఫరెన్స్ ఎంత ఉండేదో గోల్డ్ అయితే. ఇంకా 2024 నా పెళ్ళికి అయితే 5,000 నుండి స్టార్ట్ అయ్యి 7,000కి ఎండ్ అయింది గైస్ నా పెళ్ళి టైంకి గోల్డ్ రేట్ పర్ గ్రాము. అప్పుడు ఆ 5,000లో కొనుక్కుంటే బాగుండేదే అని అనిపించేది అనమాట 7,000 అయినప్పుడు. ఇప్పుడు ఈ 14,500 అని చూస్తుంటే 22 క్యారెట్ నాకు అనిపిస్తుంది దేవుడా 7,000 ఉండేదే బాగుండేది కదా అని అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఎవరు కొనుక్కునే స్టేజ్లో లేము కాబట్టి కామ్గానే ఉందాం కొంచెం, ఈజ్ వాట్ ఐఎమ్ గెస్సింగ్. బట్ ఎస్, ఇవాళ కొని రేపు అమ్మేసే ట్రేడింగ్ జాబ్స్ లాగా అట్లాంటి ప్రాఫిట్స్ చూసే టైప్ పీపుల్ మీరైతే బార్స్ ఆర్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, లైక్ గోల్డ్ బార్స్ అయినా సిల్వర్ బార్స్ అయినా. ఇఫ్ నాట్ నేనేం ఆలోచిస్తాను అంటే గైస్, ఎనీ పాయింట్ ఆఫ్ టైం గోల్డ్ విల్ హెల్ప్ అస్ అవుట్ ఇమ్మీడియట్లీ అనిపిస్తుంది నాకు అనమాట. బ్యాంక్ లోన్ పెట్టి మనం డబ్బులు తీసుకోవచ్చు, లైక్ అమ్మినా కూడా అంతకంత డబ్బులు వచ్చేస్తాయి. ఇట్ ఈజ్ లైక్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ద క్వికెస్ట్ హెల్పింగ్ ఆప్షన్ అని అనిపిస్తుంది అనమాట. అలాంటిది లేనప్పుడు మనం మంచిగా ఎంజాయ్ చేస్తాము అని అనిపిస్తుంది జీవితంలో. నేను ఒకటి చెప్తున్నా కదా గైజ్, మనిషి అనేవాడు ఎన్ని ఆస్తులున్నా ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా ఏది అమ్మాలని అనుకోడు అనమాట, ఎవ్వడు అనుకోడు. అది అన్ఫార్చునేట్ హ్యూమన్ సైకాలజీ అని అనిపిస్తుంది. ఇప్పుడు బిట్ కాయిన్స్ 100 ఉన్నా అదొక్కటి ఒక కాయిన్ అమ్ముకొని ఎంజాయ్ చేయొచ్చేమో లైఫ్ అని అనిపిస్తుందేమో నాకు. లేదా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే అది కూడా పెరుగుతుందేమో, ఎందుకు అమ్మేయడం, ఇప్పుడు అమ్మేస్తే అప్పుడు రిగ్రెట్ అవుతామేమో అన్న బాధలో ఉంటామా అని చేయమన్నమాట. షేర్స్ అయినా సేమ్, పెరుగుతుందేమో పెరిగినప్పుడు రిగ్రెట్ అవుతామేమో ఎందుకు అమ్మడమో అని అమ్మం. గోల్డ్ అయినా అంతే, కష్టపడి చేయించుకున్నాము అనుభవిద్దాము, ఇప్పుడు ఎందుకు అమ్ముకోవాలి, అమ్మబుద్ధి కాదనమాట. ఎన్ని ల్యాండ్స్ ఉన్నా అంతే, ఇప్పుడు ఎందుకు అమ్ముకోవడం, లైక్ ఫ్యూచర్లో ఎక్కువ అవుతుందేమో ఎందుకు మనిషి ఇవన్నీ అనుభవించాడు గైస్. దాంట్లో కాస్తో కూస్తో అనుభవించేది ఏంటి అంటే బంగారం. వేసుకుంటాము, వేసుకొని ఆనందిస్తాము, అట్ ద సేమ్ టైం అది మనకి ఒక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లాగా, డబ్బుల్లాగా, ఒక ఆస్తిలాగా అట్లా కూడా ఉంటుంది. ఈ అన్ని వీటిల్లో నాకు తెలిసి అనుభవించేదైతే నగలు అని అనిపిస్తుంది అండ్ ఇల్లు. సో ఇవి రెండు మంచిగా ఉండాలని అనిపిస్తుంది. ఇంకేదన్నా గైస్, షేర్స్ అయినా లైక్ బిట్ కాయిన్స్ అయినా ఇంకెట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఇట్ ఈజ్ లైక్ ఫర్ నేమ్ సేక్. నాకు ఉన్నాయి, నేను ఇన్వెస్ట్మెంట్స్ చేశాను, నా దగ్గర ఇంత ప్రాపర్టీ ఉంది అని చెప్పుకోవడానికి తప్పితే ల్యాండ్స్ అయినా ఇట్లాంటివి ఏమన్నా మనం రియల్ అనుభవించమన్నమాట. ఇంకా బతికి ఏం లాభం గైస్, మనం అనుభవించాలి అనేది నా కాన్సెప్ట్. దట్ ఈజ్ మై హోల్ కాన్సెప్ట్ అబౌట్ ఎంజాయింగ్ లైఫ్ అనిపిస్తుంది అనమాట. దేనికన్నా మనం దేనికి మనీ పెట్టాలంటే ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ అస్ సంథింగ్ అవుట్ ఫర్ అవర్ బాడీ, లైక్ టూర్కి వెళ్తే ఆ మెంటల్ పీస్, ఆనందం ఉంటుంది చూడండి, దానికోసం స్పెండ్ చేయొచ్చు. ఒక మంచి ఇంట్లో ఉంటే ఆ ప్రశాంతత ఉంటుంది చూడండి, దానికోసం స్పెండ్ చేయొచ్చు.
నగలు కొనుక్కుంటే మనము ముచ్చటగా రెడీ అయ్యేది ఒక రోజు 2 గంటల కోసమో 3 గంటల కోసమో, బట్ వీ ఎంజాయ్ దట్ 2-3 అవర్స్ ఆఫ్ లైఫ్. సో దాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవడంలో తప్పులేదు, హ్యాపీనెస్ని డబ్బులు పెట్టి కొనుక్కోవడంలో ఏం తప్పు లేదని నాకు అనిపిస్తుంది. నేను ఆలోచించేది కూడా అలానే ఆలోచిస్తానమాట. అండ్ సిల్వర్ అంటారా, ఆ రోజు నేను పూజ చేసేటప్పుడు ఐ అడ్మైర్ దెమ్, ఐ రియల్లీ అడ్మైర్ దెమ్ అనమాట. ఎంత ఎంజాయ్ చేస్తూ పూజ చేస్తానో, ఎంత ఆనందంగా పూజ చేస్తానో, లైక్ నాతో పాటు నేను దేవుళ్ళని కూడా ఐఎమ్ టేకింగ్ గుడ్ కేర్ అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. అట్లా ఎంజాయ్ చేస్తూ చేస్తాను అనమాట నేను. సో ఎవ్రీ విషయంలో ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ మీ హ్యాపీనెస్ ఐ మీన్ మైండ్ స్పెండింగ్ మనీ అక్కడ అనమాట. ఎట్లాంటిదైనా నాకు చేయాలని అనిపిస్తుంది. But yes, this is my story behind how I was able to purchase all these gold and silver anamata. Again, it's a big disclaimer. మీరెవ్వరూ అలా చేయకండి. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఐడియా. నేనేదో ధైర్యంగా నేను తీర్చేసుకోగలుగుతా, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతా అని చెప్పి నేను చేసేసుకున్నాను అనమాట. ఒకవేళ బ్యాంక్లో లోన్ పెట్టి అప్పు తీసుకొని చేసినా అప్పు తీర్చుకోగలుగుతా అన్న ధైర్యంతో నేను ఆ పద్ధతి ఫాలో అయ్యాను. కానీ మనీ ఉండి కొనుక్కోవడమే ఈజ్ ద బెస్ట్ పాలసీ గైస్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో 2 tips గైస్, లైక్ ఇంకొకటి కూడా చేయొచ్చు మీరు. ఏదన్నా స్టోర్లో స్కీమ్స్ కట్టుకోవచ్చు, లేదా చిట్స్ ఏదన్నా వేసి అట్లా కూడా ట్రై చేయొచ్చు గోల్డ్ కొనుక్కోవడంలో. మేబీ ఐ డోంట్ నో హౌ గుడ్ ఇట్ ఈస్ అనేది, బట్ వీఆర్ రిస్ట్రిక్ట్ టు దట్ పర్టికులర్ షాప్ అని అనిపిస్తుంది. స్కీమ్స్ పెట్టుకుంటే మనకు నచ్చకపోయినా ఇంకా అక్కడ ఉండే డిజైన్సే కొనుక్కోవాలేమో అని అనిపిస్తుంది అనమాట, స్కీమ్స్ పట్టి వెళ్తే. ఓకే గాయస్, సీ యూ, బాయ్. That it took me a minute to notice it was holding me back.